ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మరికొన్ని విషయాల్ని మీ ముందు ఉంచుతాను. అనాది కాలం నుంచి కూడా మానవుడికి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉన్నది. సృష్టి ఆది నుంచి ఇప్పటిదాకా కూడా ఆయా కాలాలకి అనుగుణంగా మానవుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వాటికి దివ్యశక్తి కలిగినటువంటి వాళ్ళు, ఋషులు మొదలైన వాళ్ళు అనేకమైన గ్రంథాల రాసి ఉపాయాలు చెప్పారు. అయితే ఇవి ఈ కాలంలో జరుగుతాయా అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే చెప్పేటువంటి వాళ్ళకి వినే వాళ్ళకి ఇద్దరికీ కూడా కొన్ని నియమాలు చెప్పడం జరిగింది. ఎవరి నియమాలని వాళ్ళు పాటించినప్పుడు స్పష్టంగా కార్యం నెరవేరుతుంది అన్నమాట, ఫలవంతం అవుతుంది కార్యం అనేది. ఎక్కడ లోపం ఉన్నప్పటికీ కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఇవన్నీ జరుగుతున్నాయా జరగలేదు అంటుంటారు. జరగకపోవడానికి కారణాలు ఏంటంటే చెప్పే వక్తలలో లోపం ఉండవచ్చు, లేదా అడిగేటువంటి వాళ్ళలో కూడా ఆ పద్ధతిని అనుసరించకపోవడం అనేది ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ శాస్త్రంలో చెప్పిన పద్ధతులను అనుసరిస్తామో అప్పుడు గ్రహాల యొక్క అనుగ్రహం కలిగి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అవి క్లుప్తంగా ఒక 5-6 పాయింట్స్ కింద నేను చెబుతానన్నమాట. చెప్పేవాళ్ళు ఎలా ఉండాలి అనే విషయాల గురించి కూడా మనం చెప్పుకున్నాంలో. ఇప్పుడు మనకి ఫలితం రావాలంటే మనం ఏ రకంగా ఉండాలి అనేది చెప్తున్నాం అనమాట. ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడానండి మన పరిస్థితులకి తగినట్లుగానే అడగాలి. అంటే మనం ఏ సమస్యలో ఉంటామో అవి తీరుతాయా, ఎప్పుడు తీరుతాయి, లేకపోతే మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవైనా వాటిని దోషం ఉంటే పోగొట్టడానికి ఉపాయాలు ఉంటాయా, ఇలా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమస్యల గురించి అడిగితేనే ఖచ్చితంగా ఉంటుంది. అలా కాకుండా 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు వచ్చే దాని గురించి మనం అడిగితే క్లారిటీ అనేది ఉండదన్నమాట. అప్పటి దాని గురించి ఇప్పుడు గణితం చేయటం అనేది సాధ్యం కాదు. అది అంత కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే గోచారాలు సంవత్సరానికి మారుతూ ఉంటాయి. అప్పటికి ఉండేది చూసుకుని వీళ్ళ దశాంతశాలు చూసుకుని చెప్పడం అనేది అంత కాదు. కరెక్ట్గా మీకు ఉండాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో మీకు ఏ సమస్యలు ఉన్నాయో వాటికి ఆ సమస్యల యొక్క మూల స్వరూపం తెలుసుకోవాలి, పరిహారాలు తెలుసుకోవాలి, ఎంత సమయంలో తీరుతాయి అని తెలుసుకోవాలి. అలా నెరవేరుతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా సరే. అంతేగాని మొత్తం జీవితానికి సంబంధించిన ఫలితాలన్నీ అంటే అది రాయటం అనేది సాధ్యం కాదన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క మానవ జీవితంలో పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఎన్ని సంఘటనలు జరుగుంటాయి. ఎవరి జీవితాల్లో చూసుకున్నా చాలా సంఘటనలు రకరకాలు ఉంటాయి. అలాగే అవన్నీ ఒక చోట రాయమంటే వాళ్ళే రాయలేరు, గుర్తున్నవి. అలాగే జరగబోయే మొత్తం వ్యక్తి యొక్క జీవితాన్ని కూడా చెప్పడం అనేది అదంత సరైన పద్ధతిగా కాదు. రెండేంటంటే అడిగినప్పుడు మంచిగా చెడుగానే ఆయన చెప్తాడు గణితం చేసి, దాన్ని మనం స్వీకరించాలి. ఏది ఉన్నప్పటికీ కూడా మనం స్వీకరించాలి తప్ప అనుకూలంగానే అన్నీ చెప్పాలి అంటే అది అతనికి కూడా సాధ్యం కాదు, మనకు కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఏది ఉంటే అది తెలుసుకోవాలి కదా, సత్యం అవుతుంది అప్పుడు. తర్వాత మూడోది ఏంటంటే వీటికి అడగదలుచుకున్న విషయం ఏది ఉంటుందో అది క్లుప్తంగా సూటిగా అడగాలి. అంటే ఏంటంటే మన సమస్య ఆయనకి చెప్పాలి. చెప్పడం అంటే పూర్తిగా సమగ్రంగా ఏడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క వాక్యంలో 2 వాక్యాల్లో లేదా ఒక వాక్యంలో అయినా సరే సమస్య ఇది అని చెబితే చాలు. మేము భూములు ఇళ్ళు కొనాలనుకుంటున్నాం, పని నెరవేరుతుందా? డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ.
గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఇట్లా సమస్య యొక్క స్వరూపం అనేటువంటిది ఒక్క వాక్యంలో చెబితే దానికి సంబంధించిన లెక్కలు చూసుకుంటారు. అలా కాకుండా మనం కనుక గజిబిజిగా చెప్తే ఏ లెక్కలు వేయాలో తెలియక ఆయన కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి సరైనటువంటి ఫలితాలు కూడా రావు. తర్వాత వాడు రాసి ఇచ్చినటువంటి కాగితాలు ఏవైనా ఉంటే వాటిని భద్రపరుచుకోవాలి వచ్చినవాడు. అంతేగాని ఆ వేసిన ఆ గణితంతో కూడిన కాగితాలు, ఫలితాలు రాసిస్తే ఆ కాగితాలు అన్నీ ఆయన దగ్గరే ఉంచేసి వినేసి వెళ్ళిపోయి మళ్ళీ మేము ఎప్పుడో వస్తూ ఉంటాం, వచ్చినప్పుడు అవి చూసి చెప్తూ ఉన్నానంటే ఇవన్నీ ఆయన భద్రపరచలేడు అనమాట. ఎందుకంటే 100 మంది వచ్చారనుకోండి, 10 ఏళ్లలో 100 మంది వచ్చారనుకోండి, పోనీ అనుకుందాం మాట వరుసకి 10 ఏళ్ళకే వచ్చారనుకుంటాం 100 మంది. ఈ 100 మంది కాగితాలన్నీ కూడా ఒక్కొక్క దానికి 5-6 కాగితాలు వస్తుంటే ఇవన్నీ కూడా సెట్ చేసుకుని బూట్లో పెట్టుకుని ఆ వచ్చినప్పుడల్లా అది చూసి ఆయనే చెప్తూ ఉండాలి అనేది కరెక్ట్ విధానం కాదు. అందుకని ఇచ్చిన కాగితాలు తీసుకెళ్ళిపోవాలి. ఆయన దగ్గర భద్రపరచడం సాధ్యము కాదు. అందుకే మనకి వైద్యశాలలో కూడా ఏం చెబుతారంటే ఈ స్కానింగ్ రిపోర్ట్లు ఇట్లాంటివి కనుక ఉంటే ఏవైనా టెస్ట్ రిపోర్ట్లు మీరు ఇదిగో 2 గంటలు అయ్యారంటే సాయంత్రం నాటి రేపు అని చెప్తారు. ఆ చెప్పిన రోజు కొంచెం అటు ఇటుగా రావచ్చు. ఆ రోజు మన్నాడు వచ్చి ఆ సమయానికి రాలేకపోయినా అడిగి తీసుకుంటే ఇస్తారు. అంతేగాని ఆ టెస్ట్ చేయించుకుని ఒక 6 నెలల పాటు కనిపించకుండా అప్పుడు వచ్చి మేము టెస్ట్ చేయించుకున్నామని రిపోర్ట్ మీ దగ్గరే ఉంటుంది చూడండి అంటే సాధ్యము కాదు. అందుకే కొంతమంది ఏం చెప్తారంటే 24 గంటలు దాటితే మేము తీసేస్తాం అవన్నీ అని చెప్తారనమాట. కనుక ఆ కాగితాలు మనం తీసుకువెళ్ళి భద్రపరుచుకుని మళ్ళీ సందేహం వచ్చినప్పుడు మనం తీసుకొచ్చి చెప్పించుకోవాలి. తరువాత ఫలితాలు అనేటువంటిది క్లుప్తంగా చెప్తారు. ఇదిగో నీకు ఈ సమయంలో అనారోగ్యం వస్తుంది, జాగ్రత్త. లేదా ఫలానా టైంలో డబ్బు వస్తుంది, ఫలానా టైంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఈ టైంలో ట్రాన్స్ఫర్ రావచ్చు, పొలం కొనాలనుకుంటున్నాం కానీ అది ఇప్పటిదాకా కుదరకపోవచ్చు, ఈ టైంలో కుదరవచ్చు. ఇలా ఏం చేస్తారంటే సంతానం కలగలేదు, కలగకపోవడానికి కారణం ఇది, ఫలానా అప్పుడు కలగవచ్చు. ఇలా కొని క్లుప్తంగా చెప్పి కాగితంగా రాసిస్తారు. అవి తెలుగులోనే రాస్తారు కనుక చదివితే ఎవరికైనా అర్థం అవుతుంది. అలా కాకుండా మళ్ళీ అవి తీసుకొచ్చి సావకాశంగా మేము వస్తాం మళ్ళీ అని మళ్ళీ ఇదే కాగితం తీసుకొచ్చి మాకు వివరంగా ఇంకా ఒక్కొక్క విషయాన్ని గురించి ఒక్కొక్క అరగంట చొప్పున వివరిస్తూ చెప్పండి అంటే కథలాగా చెప్పడం ఆయనకి సాధ్యం కాదు. సంఘటనలు మూలం చెప్తారు తప్ప ఇలా ఉంటుందని వర్ణనాత్మకంగా చెప్పడం కుదరదు. అంటే నీకు డబ్బు వస్తుంది, అప్పుడు ఏమైపోతుంది, చలికాలం, ఆకాశంలో మబ్బులు అక్కడక్కడ ఉంటాయి, అవి కురిసేవి కావు, కిటికీలోంచి ఎండ పడుతూ ఉంటుంది, పక్కనే మల్లె తీగ ఉంటుంది, దానికి నీళ్లు పోసేలా లేదని అడుగుతూ ఉంటావు. ఇంతలో గడియారం కొడుతూ ఉంటుంది, హాల్లో టీపాయ్ ఉంటుంది, టీపాయ్ మీద ఫ్లవర్ వాజు ఉంటుంది, గోడకి ఫలానా ఫోటో ఉంటుంది, ఇంకా కాఫీ తాగలేదా అనుకుంటూ ఉంటారు, ఇందాకే తాగారు కదా అంటూ ఉంటారు, ఇంట్లో తాగి గంట అయింది కదా అని చెప్తూ ఉంటావు. అప్పుడు నీకు కాఫీ వస్తుంది. ఇంతలో ఒక మనిషి వస్తాడు, వచ్చి ఆయన బ్యాగ్లో తీసుకొస్తాడు, నువ్వు అడిగింది డబ్బు ఇస్తున్నాను అంటాడు, లేకపోతే కాగితాలు నీకు ఇస్తున్నాను అంటాడు. ఆయన సుమారుగా 5 అడుగులు 4 అంగుళాలు ఉంటాడు, ఎర్ర షర్టు వేసుకుంటాడు. ఈ రకంగా ఒక నవలలోనూ కథలోనూ వర్ణించినట్టుగా వర్ణనాత్మకంగా ప్రతి పాయింట్ని వివరించి చెప్పడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే జ్యోతిష్కుడికి కూడా తెలియదు. ఫలితాలు ఊహించి ఇలా ఉంటుంది, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు రాదు అని ఆ కంటెంట్ చెప్పగలిగితే ఆ విషయాన్ని చెప్పగలుగుతాడు తప్ప అప్పుడు సమయం ఎంత అవుతుంది, ఆయన ఏ డ్రెస్ వేసుకుంటాడు, ఇంట్లో పిల్లలు గోల్ చేస్తుంటారా, ఇదంతా ఒక సినిమా చూసినట్టు లేకపోతే ఒక సీరియల్లో చూసినట్టుగాను ఆయన మైండ్లోకి వచ్చి ఆ బొమ్మ చూసుకుంటూ చెప్తాడేమో అని మనం అనుకోదు. అలా కనిపించదు ఎవరికి వివరణ. అది దివ్య దృష్టి ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికి కనిపించదు. అందుకని విషయం చెప్తారు, నీకు అప్పుడు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దాన్ని బట్టి ఏ పరిస్థితుల్లో మనకి మరి ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది అంటే అది మనం చూసుకోవాలి. వ్యాపారంలో వస్తుందా, కమిషన్ వ్యాపారంలో వస్తుందా, అప్పుగా లభిస్తుందా, లేదా ఇంక్రిమెంట్ వస్తుందా అనేది మన యొక్క జీవన విధానంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో దానికి తగ్గట్టుగా మనం ఊహించుకోవాలి తప్ప
అది చెప్పడం సాధ్యం కాదు. కనుక ప్రతి పాయింట్ని పాయింట్గానే చెప్తారు తప్ప వివరణ అవసరమైతే ఆయనే చేస్తారు తప్ప దానికి 10 నిమిషాలు పావుగంట మళ్ళీ ఒక్కొక్క పాయింట్ గురించి గంట సేపు కూర్చొని సావకాశంగా చెప్పమంటే అదే వాక్యాన్ని ఎన్ని మాటలతోటి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా తిప్పి చెప్తాడు చెప్పండి, ఆయన కూడా చెప్పలేడు అన్నమాట. కనుక అదే చెప్పారు. ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ కో వక్త తారతమ్యస్య తమేకం వేద సంవినా అని శాస్త్రం చెప్తుంది. అంటే ఫలితాలు చెప్పేటప్పుడు గ్రహముల యొక్క సంచారాన్ని లెక్కించి సూచిస్తారట. ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది, సూచిస్తారు విషయాన్ని అంతవరకు. కానీ ఆ పరిస్థితులన్నింటినీ కూడా వివరణ చేయటం సాధ్యం కాదు. అది మనం గమనించాలన్నమాట. కనుక తెలుగులో రాసి ఇచ్చిన తర్వాత అది తెలుస్తూనే ఉంటుంది వాక్యం. దాంట్లో ఏదైనా సందేహం వస్తే వివరణ కోసం అడగవచ్చు అన్నమాట. అది మనం గ్రహించాలి. తర్వాత అంటే చాలామంది తెలియక అడుగుతున్నారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను తప్ప మీరు ఎవరు కూడా ఇంకోలా అనుకోకండి. ఏంటంటే వాళ్ళ పేరు చెప్పి ఈ సంవత్సరం పంటలు ఎలా ఉంటాయండి అని అడుగుతారు. మేము కంది చేను నాటొచ్చా, మినప చేను నాటొచ్చా, ఎలా ఉంటాయి? అది సాధ్యం కాదు. ఏది అడిగితే అది చెప్పలేడు జ్యోతిష్కుడు. ఆయన ఇచ్చినటువంటి ప్రణాళికలోనే చెప్పగలుగుతారు. పేరుని బట్టి ఏదో ఒక పేరు ఉంటుంది అన్నమాట. సిద్ధేశ్వరం అని ఉంటుంది. ఆ పేరుని బట్టి కంది తోట ఎలా వేస్తే బాగుంటుందా, ఈసారి మినప తోట బాగుంటుందా, పంట పండుతుందా అంటే దాన్ని బట్టి చెప్పడం అనేది సాధ్యం కాదు. అది సరైన విధానం కూడా కాదనమాట. పంటలు వండితే లాభం వస్తుందా రాదా అంటే నీ చక్రంలో ఉండే గ్రహగతులను బట్టి లాభం రావచ్చు, వ్యవసాయంలో నష్టం కూడా రావచ్చు. అటువంటి యోగాలు కూడా ఉంటాయి. అంతవరకు చెప్తాడు తప్ప కేవలం పేరు చూసి మాకు తేదీ కానీ ఏమీ లేదండి, ఈ పేరుని బట్టే మాకు పంటల గురించి చెప్పండి అంటే అది సాధ్యం కాదు. అయితే తెలియక పాపం చాలామంది అలా అడుగుతూ ఉంటారు అనమాట. కానీ అది కరెక్ట్ విధానం కాదనమాట. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించుకొని ఆయన రమ్మన్న సమయానికి మనం వెళ్ళి కొంచెం అటు ఇటుగా ముందు వెనకలుగా వెళ్ళి చక్కగా మనం శ్రద్ధాభక్తులతో చెప్పి వినేవాడికి శ్రద్ధ ఉండాలి, చెప్పేవాడికి కూడా శ్రద్ధ ఉండాలన్నమాట. అప్పుడు గ్రహాలు అందరినీ కూడా ఆశీర్వదిస్తాయి తెలియజేస్తూ ఇవి మీకు తెలిసినవే కొన్ని విషయాలు అయినా ఒక్కసారి మళ్ళీ మననం చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. స్వస్తి.